వెల్కమ్ టు మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ పార్టీలో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. పలు స్థానాల్లో ఇప్పటికే మార్పులు చేశారు జగన్. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించారు. మరికొన్ని చోట్ల ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు. ఇప్పటికే 11 చోట్ల మార్పులతో వైసీపీ తొలి జాబితా విడుదలైంది. తాజాగా వైసీపీలో మార్పులు చేర్పులకు సంబంధించి పూర్తి కసరత్తు అయినట్లు తెలుస్తుంది. ఏ క్షణంలో అయినా వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుందని సమాచారం. ఫుల్ లిస్ట్ పై సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే 11 చోట్ల మార్పులు ప్రకటించిన వైసీపీ మిగతా మార్పులన్నీ ఒకేసారి అనౌన్స్ చేయనుంది. విశాఖ నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ మార్నింగ్ వాక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గాప్రసాద్, చెప్పండి. కిరణ్మయి, ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా రెండో లిస్టు కూడా ప్రకటన జరిగింది. అరకు, పాడేరు కూడా సమన్వయకర్తల అభ్యర్థులకు కూడా పేర్లు మార్పులు జరిగాయి. ఇప్పటివరకు పాడేరులోని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాగ్యలక్ష్మి ఇప్పుడు అరకు ఎంపీగా కూడా సమన్వయకర్తగా ఆవిడకి ఇప్పుడు ప్రస్తుతం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇక అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవిని ప్రకటించడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మరికొన్ని రోజుల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో మిగిలిన ఒక అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు తాజా రాజకీయాలపై విశాఖలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి ఉద్దేశాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అసలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అసలు ఈ రాజకీయాల్లో? చాలా చాలా యాక్టివ్ అండ్ క్రూషియల్ స్టెప్స్ తీసుకున్నారు అనిపిస్తుందండి. ఎందుకంటే నేను అఫీషియల్గా చెప్పాలంటే ఆఫీసులో పని చేయని వాళ్ళకి ఆ సీట్లు మారుస్తారండి. మార్చి కస్టమర్లకి సాటిస్ఫాక్షన్ కావాలనే చేస్తారు. అక్కడ కస్టమర్లు అలాగే, ఇక్కడ ప్రజలు అలాగేనండి. ప్రజలు ఆ సంక్షేమాలు, ఆ నిధులు, నియామకాలు, విద్యా వైద్యంలోని లోటు రాకుండా ఉన్నారా లేదా అన్నది ఆలోచించి తగిన స్టడీ చేసి సీట్లు మారుస్తున్నారు. అది చాలా మంచి పని, మంచి పరిణామం కూడా. మన రాబోయే ఎలక్షన్లో కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అని నా ఉద్దేశం అండి. సార్, మీరు చెప్పండి, అసలు మీ అభిప్రాయం ఎలా ఉంది అసలు ఈ జరుగుతున్న పరిణామాలు? ఇప్పుడున్న రాజకీయాల ప్రకారం అయితే మార్పులు చాలా అవసరం అండి. అభ్యర్థులను కూడా మార్చాలి. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు, ప్రజలు కూడాను. కాబట్టి ఇది చాలా మంచి పరిణామాన్ని మేము భావిస్తున్నామండి. ఇప్పుడు అభ్యర్థులు మార్పు అన్నది మీరు మంచి పరిణామం అంటున్నారు. అయితే కొంతమంది అభ్యర్థులు వెంటనే పార్టీ మారిపోతున్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? కొత్త ఈ రాజకీయాలు వచ్చిన ఎలక్షన్ ఎప్పుడైతే వచ్చిందో డిక్లేర్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా జంపింగ్లనే కామన్ అండి. దీన్ని ప్రజలు ఎవరో పట్టించుకోరండి. ఇది అందరికీ తెలిసిన విషయం. స్వార్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంశీకృష్ణ గారు ఉన్నారు. ఆయనకి జగన్ గారు చేసిన లోటు ఏంటి, ఏ విధమైన లోటు చేయలేదు, చాలా అప్పటిగా చూపించారు. అయినా కూడా ఆయన జంప్ చేశాడంటే ఇంక విలువలే ఉన్నాయండి ఆయనకి. అటువంటి వాళ్ళు ప్రజలు తిరస్కరించాలి కూడా ఖచ్చితంగా. రాజకీయాలంటే స్వార్థ ప్రయోజనాల కోసమే, ప్రజాసేవ కాదంటారు. ప్రజాసేవ లేదు, ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం చేశాడు ఖచ్చితంగా. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు శరవేగంగా మారుతున్న పరిణామాలు చూస్తుంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో రానున్న రోజులు ఇంకా ఎలా ఉంటుంది అంటారు? రానున్న రోజులు ఇంకా సీట్లు మార్పు ఉంటుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళ తాలూకా పనితీరుని బట్టి సర్వేలు చేయించుకొని మార్పు చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఆయన ఒక కాన్స్టిట్యున్సీలో ఆయన ఎలా పనిచేస్తున్నారు అన్నది పైనుండి ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిచిన క్యాండిడేట్స్ కూడా జాగ్రత్త పనిచేస్తారు. ఎందుకంటే ఈసారి సమ్మింగ్ చేయకపోతే నెక్స్ట్ టైం మాకు సీట్ ఉండదని ఆ ఉద్దేశంతో ఈ పరిణామం అయితే చాలా మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. అంటే మరి ప్రతిపక్ష పార్టీలేమో దీన్ని వేరేగా అర్థం చేస్తున్నాయి. ఏంటంటే వాళ్ళు ఓటమి భయంతో సమన్వయకర్తలు మారుస్తున్నారు అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటే ఈరోజు వైసీపీ సీట్లు అంటే ప్రకటిస్తుంది కాబట్టి వాళ్ళు మార్పులు చేస్తున్నారు. రేపు ఉదయం వాళ్ళు జనసేన కూటమితో కలిపి ఉన్నారు కాబట్టి వాళ్ళ సీట్లు మార్చినప్పుడు కూడా ఇంకా ఘోరంగా ఉంటుంది. ఈ పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి అనేసి నేను భావిస్తున్నాను. ఇప్పటికే విశాఖ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లోని రాజకీయాల్లో పరిణామాలు చాలా విపరీతంగా మారుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా వ్యతిరేకత వస్తుంది. కొంతమంది సమన్వయకర్తలు కూడా నేనంటూ పోటీ పడుతున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఈ ఎలక్షన్లో ఈ 5 సంవత్సరాలలో 4 సంవత్సరాలు సజావుగా వెళ్తుంది ఏ పార్టీ అయినా. లాస్ట్ ఈ 1 ఇయర్ అవ్వతడికి ఆశావాహులు చాలా మంది ప్రయత్నం చేస్తారు. పార్టీ దానికి అనుకూలంగా ఎవరైతే గెలుపుగురమో వాళ్ళని సెలెక్ట్ చేసి, అది ప్రతి పార్టీ కూడా అదే చేస్తుంది కదండి. సెలెక్ట్ చేసే ముందు ఇలాంటి గొడవలు మామూలు సాధారణం.
సార్ మీరు చెప్పండి సార్, మీ అభిప్రాయం ఎలా ఉంది ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాలపై? తాజా రాజకీయాలు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో గెలుపు గుర్రాల మీదే ఆశలు ఉంటుంది కాబట్టి ఓడిపోయిన వాళ్ళని చేస్తుంటారు కదా. నేటి పరిస్థితుల్లో అయితే ప్రజెంట్ విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన అయితే మటుకు ఈ ఎగ్జిస్టింగ్ వాళ్ళని మారిస్తే కొంచెం వాళ్ళ బెనిఫిట్ వస్తుందని ఆశ, ఇంకా అంతకనే లేదు. అంటే ఇప్పుడు ఉన్న ఈ 5 ఏళ్ళు వాళ్ళు చేసిన పనితీరుపై ప్రజలకు విశ్వాసం లేదంటారా? ఉన్నది 50% ఉంది. దాన్ని వాళ్ళు రిక్యూప్ చేసుకోలేకపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా చేసుకోలేకపోతున్నారు. దాన్ని వాళ్ళు ఆశాభావంగా తీసుకొని మాకు ఏదైనా వస్తుందో మాకేదో వస్తుందో అని ఆశగా చూస్తున్నారు. ఆశలు కాకుండా హార్ట్ఫుల్గా చేయాలి ఏ పనైనా సరే. సార్ మీరు చెప్పండి, ఇప్పటికే మన విశాఖలోని దక్షిణ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగానే. కానీ ఎమ్మెల్యే మాత్రం తన పోగల్లో తనే సేవా కార్యక్రమంలో దూసుకెళ్ళి వెళ్ళిపోతున్నారు. కానీ రానున్న రోజులు ఈ పరిణామాలు చూస్తే అసలు ఏముంటుంది? ఎందుకంటే ఒక దక్షిణ నియోజకవర్గంలో దాదాపు 12 మందికి పైగా ఎమ్మెల్యే నేనంటూ పోటీ పడుతున్నారు పోటీ చేయడానికి. దాన్ని మీరు ఏమనుకోవచ్చు? నా పేరు రాజుపాత్రుడు అండి, విశాఖ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. దక్షిణ నియోజకవర్గం ఎవరు ఎన్ని చేసినా సరే అండి, ముఖ్యంగా పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు కావాలండి మాకు. పార్టీలో పదవుల కోసం చేసే వ్యక్తులు ఎప్పుడూ కూడా దేనికి కూడా మాకు ఆ యొక్క పార్టీకి పనికిరారని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీద చాలా కాన్సన్ట్రేట్గా చాలా ధీమాగా ఉన్నారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పలికినా సరే మా ఎమ్మెల్యే గారికి టికెట్ 100% వస్తుంది, అందులో ఎటువంటి ఇది లేదు. ఈ యొక్క జరిగిన పరిణామాలన్నీ కూడా మాకు 100% తెలుసు. ఈరోజు సుధాకర్ రాజును చూసుకున్నట్టయితే మనం అతనికి జగన్మోహన్ రావు గారు 4.5 సంవత్సరాలు ఏమొచ్చి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా అతనికి సీటు ఇవ్వడం జరిగింది. దానికోసం మా ఎమ్మెల్యే గారు విశాఖ నగర ప్రజలు 3 జిల్లాలు నగర ప్రజలు కూడా చాలా ఇచ్చేసాము. అతనికి ఏంటంటే అప్పుల్లోనే నాన్ లోకల్కి కలిగిస్తారని ఎమ్మెల్సీ అనేది కూడా ఒక కామెంట్ రావడం జరిగింది. ఇంకా ఈ దక్షిణ నియోజకవర్గంలో సాదిక్ గారు రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నారు. రోజు కూడా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారు, కానీ మా వైఎస్ఆర్ పార్టీని ఎందుకు విమర్శించలేదనేది అతనే ప్రశ్నించుకోవాలని కూడా మేము చెప్తున్నాం. మరి 4.5 సంవత్సరాలు మీరేమొచ్చి ఎమ్మెల్యే గారితో ఉండి మీరేమొచ్చి ఈరోజు జనసేనలో పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఒక వ్యక్తిని మీరు ఆ విధంగా టార్గెట్ చేయడం అనేది ప్రజలందరికీ కూడా తెలుసండి. ఏ ఒక్కరూ కూడా దానికోసం అయితే మేము ఇంత చేయవలసిన నెసెసిటీ లేదు. ఇంకా వంశీ గారు ఉన్నారంటే వంశీ గారు ఒకటే చెప్పారు, అతని మాటకి కూడా మనం గౌరవిస్తాం. ఏంటన్నారంటే అతను నేను ప్రజల్లో గెలిచి ఎమ్మెల్యేగా గెలవాలనేదే నా ఆశని చెప్పారు. దానికి అనుకూలంగా నేను టికెట్ ఆశించాను తప్పించి నేను అంతకంటే నాకు జగన్ గారు ఏమి చేయలేదనమాట. నేను ఒక కామెంట్ కూడా అతని కోసం నేను చేయని చెప్పుకొచ్చానమాట. ఇంకా ఈ రోజంటే ఈ దక్షిణ నియోజకవర్గంలో 14 వార్డులో కూడా ప్రతి ఒక్కటి కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఏమొచ్చి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. అదే రామకృష్ణ గారు కూడా ఇన్ఛార్జ్ చేశారు మన పాయకరావుపేట వ్యక్తిని, అతను కూడా ప్రతిదీ ఇచ్చేస్తున్నారు. తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వీళ్ళు ఎన్ని చేసినా సరే అక్కడ గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. అదేవిధంగా ఇక్కడ సౌత్లో కూడా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎన్ని పార్టీలు ఎంతమంది అభ్యర్థులు అతని మీద పోటీ చేసినా వ్యక్తిగతంగా కచ్చ తీర్చుకున్నా సరే వాళ్ళకి డిపాజిట్లు కోల్పోతారని కూడా మీకు ఘంటాముఖంగా మేము చెప్పగలను. యాజ్ ఎ సిన్సియర్ కార్యకర్తగా నేను ఈ విషయం మీకు చెప్పదలుచుకున్నాను సార్. చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఓ పక్క తెలుగుదేశం పార్టీ జనసేన హోరాహోరీగా వైసీపీని ఓడించాలని ప్రయత్నం చేస్తుంది. వైసీపీ కూడా వై నాట్ 175 సీట్స్ అనే పంతంతో ముందుకు వెళ్తున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? సరే, ప్రస్తుత పరిస్థితుల్లోనే మన కళ్ళ కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది రాజకీయం కూడా. ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అగెనిస్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళు ఏమని చెప్తున్నారు? సంక్షేమ పథకాలు ఓరకనే దారాదత్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు విచ్చలవిడిగా అందరిగా ప్రజలు సంక్షేమ పథకాల కింద పనిచేస్తున్నారని చెప్తున్నారు. మరి నిన్న కాక మొన్న వాళ్ళు మేనిఫెస్టోలోనే విడుదల చేసినవి ఏమి ఉన్నాయి? దీనికన్నా డబ్బులు పెట్టి వాళ్ళు చేస్తుంది. మరి దాని పరిణామం ఏంటి? ప్రజలందరూ ఎర్రోళ్ళు అనుకుంటున్నారా? ఏదైనా సరే ఒక పేదవాడికి వైఎస్ఆర్సీపీ చేశారు, దానికి అనుగుణంగా వాళ్ళ పార్టీ నడిపిస్తున్నారు. చక్కగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పద్ధతిలోని
ఒక చక్కటి పరిపాలన సాగిస్తున్న సమయంలోని పేదవాళ్ళకి అందుకుంటానా అప్పటిదాకా వాళ్ళ మీద కోర్టులు వేయడం, తర్వాత ఏంటంటే మీకు ఇలా సంక్షేమ పథకాలు ప్రజలు సొమ్మంతుగా దారాదత్తం చేస్తున్నారనేసి కామెంట్స్ చేయడం దాకా ఇప్పుడు దాకా చేశారు వాళ్ళు. అంతేగాని ఇలాగా పరిపాలన విషయంలో కానీ ఏదైనా రాష్ట్రంలోనే అవకతవకలు ఉన్నాయనేసి అక్కడ కూడా నిరూపణ లేదు. అంత చక్కటి పరిపాలన చేశారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లోని వాళ్ళున్న ఏజెండా, కొన్ని జనసేన ఏజెండా తీసుకోండి లేదా టీడీపీ ఏజెండా తీసుకోండి, వాళ్ళు దీనికన్నా 4 రెట్లు ఎక్కువే సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్తున్నారు. కనుక ఇది ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. వీటి మీద అందరికీ అవగాహన ఉంది. రానున్న రోజుల్లో కూడా ఏదైతే మంచి పరిపాలన ఇస్తుందో దానికే మొగ్గు చూపుతారని నేను చెప్తున్నాను. నా పేరు రాము మేషారు. విశాఖ జిల్లాలో కూడా పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఎందుకంటే సమన్వయకర్తలుగా ప్రకటించకపోతే వాళ్ళంతా పార్టీ మారే వైపు చూస్తున్నారు. సో దీన్ని మనం ఏం అర్థం చేసుకోవచ్చు? రాజకీయ విషయాలు మీకు ఇప్పటి నుండి కాదు, గత కొన్ని సంవత్సరాల బట్టి కూడా ఇదే జరుగుతుంది. దగ్గరగా ఎలక్షన్ దగ్గర వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే టికెట్ ఆశించిన అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే టికెట్ రాకపోయేసరికి ఇంకో పార్టీకి జంప్ చేయడం అనేది కామన్ అయిపోయింది. అది దీనికి ఒక ఇదేం లేదు, వరవడం ఏం లేదు. నాకు టికెట్ వస్తుంది, టికెట్ రాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను. వాళ్ళు ఆల్రెడీ పిలుస్తున్నారు. జనసేన ఖాళీగా ఉంది, టీడీపీ వాళ్ళు అంటే ఎవరినైనా ఆకర్షించుకుంటారు. అవునా లేదండి? అలాగా వెళ్ళిపోయిన వాళ్ళు ఎథిక్స్ లేవు సార్. ఎథిక్స్ ఏంటంటే నిజమైన వాడు ఎవరంటే కార్యకర్త నిజమైన వాడు సార్. ఎప్పటికీ మారడు. వాడు ఏంటనుకుంటాడో జెండాని భుజం మీద వేసుకొని తన కార్యక్రమం తను చేసుకెళ్తాడు. నాయకులు అన్నారా, వాళ్ళు అప్పటిదాకా ఆ పదవిని లబ్ధి పొంది ఆ తర్వాత ఆ పార్టీని విడిచి ఇంకో పార్టీలకు వెళ్ళిపోవడం అది నిజంగా చాలా ద్రోహం సార్. ఇది దీని మటుకు పూర్తిగా ఖండిస్తున్నాం అందరం. ఇప్పటివరకు ఈ 4.5 ఏళ్లలోని విశాఖలోని మనం ఉమ్మడి విశాఖ జిల్లాకు చూసుకుంటే అభివృద్ధి ఏ మేరకు జరిగిందని మీరు అనుకుంటున్నారు? సార్, ఈ 4.5 సంవత్సరాల్లో మీ అందరికీ తెలుసు, మన ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మన మాజీ సీఎం చంద్రబాబు గారికి ఏమొచ్చి 5 సంవత్సరాలు ఈ యొక్క పరిపాలన అందించడం జరిగింది. సో 5 సంవత్సరాల్లో ఈ గ్రాఫిక్స్ రకరకాలుగా అన్నీ కూడా మనం చూసాము. రాష్ట్రంలో డెవలప్మెంట్ ఏదైనా జరిగిందంటే జీరోగా మనం భావించవచ్చు. అలాంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది అతను. మరి జగన్మోహన్ రావు గారు 2019 ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మనకి ఒక 6 నెలల్లోనే చాలా పెద్ద విపత్తు అనేది రావడం జరిగింది కరోనా రూపంలో, మీ అందరికీ తెలుసు. అయినా సరే అతనికి ఏ ఒక్కరికి కూడా ప్రజలకి ఒక ధరల విషయంలో కానివ్వండి లేకపోతే పరిపాలన విషయంలో కానీ ఎక్కడా కూడా ఇది లేకుండానే చాలా చక్కగా కరోనా సమయాన్ని 1.5 year కూడా చాలా చక్కగా చేశారు. తర్వాత మనకి ఈ యొక్క వైజాగ్ అభివృద్ధికి మనకి 75 సంవత్సరాల్లో జరగలేని ఈ యొక్క అభివృద్ధి వైజాగ్ వరకు చూసుకున్నట్టయితే చాలా అభివృద్ధి చేయనందుకు సాయశక్తిలా కూడా అతను ఇచ్చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉదాహరణకి మనం ఏ ఒక్క ఇండస్ట్రీ ఇప్పటివరకు రాలేంది సాఫ్ట్వేర్ కంపెనీలకు 5 వచ్చాయి. అదేవిధంగా మొన్న ఈ సమ్మిట్ పేరు నేమొచ్చి ఆల్రెడీ దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులు పెట్టాలని. మొత్తం మీద ఇప్పటివరకు జరిగిన పరిపాలన కానీ అభివృద్ధి అంతా మీకు సంతోషం ఇచ్చిందని చెప్పి మీరు అంటున్నారు. రాజకీయ పరిణామాలు కూడా ఒక విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పులు కూడా మంచిదని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పనితీరు బట్టి ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే ఇప్పుడు నియోజకవర్గాలు కేటాయిస్తున్నారో అది నిజంగా శుభ పరిణామే. దాన్ని బట్టి ప్రజలకు మరింత మంచి పరిపాలన అందించవచ్చని చెప్పి వీళ్ళంతా భావించడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.